హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈరోజు ట్రేడ్ అందరూ కూడా బాగా చేశారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక ముందు కూడా మీరు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వ్యూవర్షిప్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా మన ఛానల్ చూసి లాభాలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఫేవరెట్ టెక్నిక్ అనేటువంటి ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ మీద మనము ఈరోజు ఏ విధంగా ట్రేడ్ చేసామన్న విషయం మీద మనము అనాలిసిస్ చేద్దాం. చూడండి, ఎప్పుడైనా సరే మదర్ని చైల్డ్ని గుర్తించాలి అని చెప్పాను. ఫస్ట్ నేను ఎప్పుడు సరే మ్యాక్స్ టు మ్యాక్స్ ఫస్ట్ క్యాండిల్ ఫస్ట్ 15 మినిట్స్లోనే ఫస్ట్ 30 మినిట్స్లోనే నేను మదర్ని చైల్డ్ గుర్తించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అది ఆ స్ట్రాటజీకి ఏదైనా మనం ఒక స్ట్రాటజీకి స్టిక్ అయితే దాంట్లో మనం కంటిన్యూస్గా డబ్బులు సంపాదించేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మనకి దొరుకుతుంది. చూడండి, ఆ స్ట్రాటజీ ఈ స్ట్రాటజీ అది ఇది అని వెళుతూ మన టైంని వేస్ట్ చేసుకోకూడదు. ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఏదైనా సరే ఒక కన్సిస్టెంట్గా ఒక 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 స్ట్రాటజీని కానీ మీరు కన్సిస్టెంట్గా కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అద్భుతమైనటువంటి లాభం అనేటువంటిది పొందుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే మీరు ఈ స్టాక్ మార్కెట్ గురించి అందరూ కూడా ఒక బ్యాడ్ ఒపీనియన్, బ్యాడ్ అభిప్రాయం ఉంది. సో స్టాక్ మార్కెట్ అంటే ఒక గ్యాంబ్లింగ్, స్టాక్ మార్కెట్ అంటే ఒక అది ఒక పేకాట అని రకరకాల పేర్లు ఈ మార్కెట్ మీద పెడుతున్నారు. సో మీకున్నటువంటి అభిప్రాయమే ఇది తప్పు. ఓకేనా ఫ్రెండ్స్? నేను మన స్ట్రాటజీలోకి వెళ్తాను. నేను చెప్పిన ప్రకారంగా ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ అనేటువంటిది మన వ్యూవర్స్ అందరూ కూడా ప్రాక్టీస్ చేసి దీంట్లో లాభాలు సంపాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే మదర్ యొక్క హైకి మదర్ యొక్క లోకి మనం ఒక జోన్ డ్రా చేసుకున్నామంటే ఎప్పుడైతే చూడండి ఈ స్ట్రాటజీ మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేసినా హెవీ క్యాండిల్తో అది బ్రేక్అవుట్ చేసి ఒక డోజీ లాంటి క్యాండిల్ పక్కనే కానీ డోజీ క్యాండిల్ ఫామ్ అయిందంటే మాత్రం దాని యొక్క ఫీలింగ్ ఏంటంటే బ్రేక్అవుట్ చేసినప్పుడు బయర్స్ అనేటువంటి వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఇక ఇది బ్రేక్ చేసింది కదా, సో 15 మినిట్స్ ఒక లోన్ ఇది బ్రేక్అవుట్ చేసింది కాబట్టి ఇది కంటిన్యూగా కిందకి వెళుతుంది అనేటువంటి ఆలోచనలోకి వస్తారు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఓకేనా? దీనికి తగినటువంటి వాల్యూమ్ కూడా మీరు చూసుకొని ట్రేడ్ చేయాలి. సో ఈ విధమైనటువంటి సిగ్నల్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఇది సిగ్నల్ అన్నమాట. చూడండి ఎంత మంచి సిగ్నల్. చూడండి, ఇది కిందకి ఇదంతా మనకు ప్రాఫిట్ లెక్కలో వస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మీరు ఎందుకంటే మీరు నా గత వీడియోస్ కూడా మీరు చూడండి. ఎప్పుడైతే 15 మినిట్స్ యొక్క ఇన్సైడ్ బార్ ఉండి 15 మినిట్స్ ఒక లోని విత్ హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసి పక్కన కానీ ఒక డోజీ క్యాండిల్ కానీ ఫామ్ అయిందంటే 100% కూడా ప్రాఫిట్ వస్తుంది. ఈరోజు మనకు ఉన్నటువంటి స్ట్రాటజీలో ఇది ఒక పర్ఫెక్షన్ ఉన్నటువంటి స్ట్రాటజీ. ఈరోజు ట్రేడ్ చేసేటువంటి దాని క్రమంలో మంచి స్ట్రాటజీ అనమాట ఇది. అర్థమవుతుందా? ఓకేనా ఫ్రెండ్స్? ఇది తర్వాత ఇంకొక స్టాక్ నేను చెప్తాను. దీనికి కూడా ఒక విధానం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఒక మదరు చైల్డ్, ఇక్కడ చూడండి, ఇక్కడ మదర్ని చైల్డ్ని గుర్తించామా? ఓకేనా? గుర్తించిన తర్వాత ఇక్కడ చూడండి, మదర్ యొక్క హైకి లోకి మనం ఒక జోన్ డ్రా చేసుకున్నామంటే హెవీ క్యాండిల్ పడింది. హెవీ క్యాండిల్ పడినప్పుడు దీంట్లో కాసేపు మనం ఎంట్రీ అనేది కొద్దిగా కష్టం. ఇక్కడ ఇటువంటి టైంలో ఇక్కడ డోజీ క్యాండిల్ పడినప్పుడు ఎంట్రీ అనేటువంటి మనకు కష్టం అవుతుంది. అర్థమవుతుందా? ఎందుకంటే మన క్యాండిల్ స్ట్రాటజీ ప్రకారంగా దీన్ని హెవీ క్యాండిల్తో చూడండి మధ్యలో నుంచి బ్రేక్ చేస్తే, అంటే ఇందాక చూపించిన ప్రకారంగా చూడండి అది ఎక్కడి నుంచి సగం బ్రేక్అవుట్ చేస్తే, సో అట్లీస్ట్ ఇన్సైడ్ బార్ లోపల నుంచి వచ్చి బ్రేక్అవుట్ చేసింది. కానీ ఇది చూడండి, ఇది ఆల్రెడీ బ్రేక్ అయిపోయి ఒక లోని కిందకి బ్రేక్ చేసేసి అప్పుడు మార్కెట్ అనేటువంటిది కాబట్టి దీంట్లో మూమెంట్ అనేది కాస్త తక్కువ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో దీనికి మనం పర్ఫెక్ట్గా ఎంట్రీ చూసుకుంటే అది ఎంట్రీగా తీసుకోవచ్చు. ఎగ్జిట్ చూసుకుంటే మనం ఈ పాయింట్ ఎగ్జిట్గా చేసుకోవచ్చు. అర్థమవుతుందా? తర్వాత ఈ గోద్రేజ్ అనేటువంటి ఈ స్టాక్ని చూద్దాం. గోద్రేజ్ కన్జ్యూమర్ అనే స్టాక్ని చూస్తే సేమ్ అదేవిధంగా దీంట్లో కూడా మనం మదర్ని చైల్డ్ని గుర్తించుకోవాలి. మదర్ని చైల్డ్ గుర్తించుకున్న తర్వాత మదర్ యొక్క హైకి మదర్ యొక్క లోకి ఒక జోన్ డ్రా చేసుకొని ఆ జోన్ ప్రకారంగా మనం ట్రేడ్ చేసుకోవాలి.
ఇది బ్రేక్ చూడండి, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఇది విత్ స్మాల్ క్యాండిల్తో బ్రేక్ చేసింది. బ్రేక్ అనేది ఆ ప్లేస్ దాకా వచ్చి డోజ్ ఇవ్వబడింది, కానీ బ్రేక్ చేయాల. సో ఇటువంటి స్టాక్స్ని కొన్ని సందర్భాల్లో మనం నమ్మలేకపోవచ్చు. ఎందుకంటే అవి ప్రాపర్గా మూమెంట్ ఇస్తాయా లేదన్న విషయం మనకు అర్థం కాదు. సో ఇక్కడ ఏమైందంటే అంటే లోపల నుంచి బ్రేక్అవుట్ చేయకుండా బయటకు వచ్చి బ్రేక్ చేసింది. సో అందుకని స్లోగా పోయింది. మళ్ళీ సడన్గా మళ్ళీ ఒక గంట తర్వాత, మళ్ళీ ఒక 45 మినిట్స్ తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి చిన్న కిందకు వచ్చింది. సో దానికి మనం పర్ఫెక్ట్గా ఎంట్రీ చూసుకుంటే దీంట్లో ఎంట్రీ అనేది మనకు దొరకలేదని చెప్పొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ తర్వాత ఇది ఐటీడీ సిమెంట్స్, ఐటీడీ సిమెంటేషన్ అర్థమవుతుందా ఫ్రెండ్స్. ఈ స్టాక్ చూడండి, దీంట్లో కూడా మదర్ని చైల్డ్ మనం గుర్తించుకోవాలి. అర్థమవుతుందా? మదర్ని చైల్డ్ గుర్తించాలి. అర్థమవుతుందా? గుర్తించిన తర్వాత మదర్ యొక్క హైకి లోకి మనం ఒక జోన్ డ్రా చేసుకుంటాం. ఇది పర్ఫెక్ట్గా ఉంది. చూడండి, మీరు అబ్జర్వ్ చేశారా, ఫస్ట్ బట్టి క్యాండిలే హెవీ క్యాండిల్ లోపల నుంచి ఇది బ్రేక్అవుట్ చేసింది, పక్కన డోజీ క్యాండిల్ పడింది. సో ఇక పర్ఫెక్ట్గా మనం ఎంట్రీ అయినటువంటి దాన్ని ఈ సందర్భంలో మనము ఇక్కడికి వచ్చి రిజెక్ట్ అవ్వగానే మనం ఇక ఎంట్రీగా తీసుకొని ఇదంతా కూడా మనం ప్రాఫిట్ లెక్కలో బుక్ చేసుకోవచ్చు. చూడు, నా ఉద్దేశంలో నేనైతే ఇక్కడ ఎంట్రీ అక్కడ ఎగ్జిట్ ఇక్కడ చేసేవాడిని, ఈ ప్లేస్లో ఎగ్జిట్ చేసేవాడిని. సో పర్ఫెక్ట్గా ఇది ఎగ్జిట్ని కూడా ఇచ్చింది. అదే 90% పెట్టుకుంటే మనకు దాదాపుగా ఒక 3 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. దీంట్లో 3 రూపీస్ ప్రాఫిట్ అంటే ₹1,00,000కి 5,000 స్టాక్స్, అది మళ్ళీ ₹15,000 ప్రాఫిట్ వచ్చేది. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూడండి, ఇది పర్ఫెక్ట్. దీనికి ఇటువంటి దూరం నుంచి ఇట్లా ఉన్నటువంటి స్టాక్స్ మదర్ని చైల్డ్ మనం గుర్తించుకున్న తర్వాత మదర్ యొక్క హైకి లోకి మనం ఒక జోన్ గడి పర్ఫెక్ట్గా మనం డ్రా చేస్తే ఇది ఎప్పటికీ సెకండ్ హాఫ్లో బ్రేక్ చేసింది. అర్థందా? సెకండ్ హాఫ్లో తర్వాత అది బ్రేక్ చేసుకుంటూ కిందకు వచ్చింది. కాబట్టి అసలుకి ఇలా బ్రేక్ చేసే స్టాక్ను మనం ధైర్యంగా నమ్ముకోవచ్చు. సో దీనికి ఇదిగో ఇక్కడ మనము ఈ ప్లేస్లో మనము ఎగ్జిట్ పాయింట్ పెట్టుకోవచ్చు. ఈ ప్లేస్లో ఎగ్జిట్ పాయింట్ పెట్టుకోవచ్చు. ఇదిగో ఈ ప్లేస్లో మనం ఎంట్రీ పాయింట్ పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇది తర్వాత గోద్రేజ్ ఈ స్టాక్ చెప్పానా. ఇక్కడ చూడండి, దీనికి మాత్రం చూడు క్యాండిల్తో పక్కన డోజీ క్యాండిల్, ఇదంతా ప్రాఫిట్, ఇదంతా ఎగ్జిట్. మనం ఈ పాయింట్ మనం ఎగ్జిట్ పాయింట్గా చేసుకోవచ్చు. ఇది పర్ఫెక్ట్గా ఉంది చూడండి, మన స్ట్రాటజీకి పర్ఫెక్ట్గా సూట్ అయింది. ఇక్కడ ఎగ్జిట్ పాయింట్ ఇదిగా పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవే మన ఛానల్ ఇవే కాదు, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా మనం చేస్తున్నాము. వాటి వీడియోస్ని కూడా మీరు చూడండి. ఓకేనా. త్వరలో ఇంకా మీకు మరింత నాలెడ్జ్ అందించాలని చెప్పేసి వీడియోస్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. ఓకేనా ఫ్రెండ్స్. అదే కాకుండా మీరు ఎవరైనా సరే ట్రేడ్ చేయడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది, ఇబ్బందికరమైన వాతావరణం ఉంది, ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, రిస్క్ మేనేజ్మెంట్ చేసుకోలేకపోతున్నాను, ఎలా చేయాలో అర్థం కావట్లేదు. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మేము ట్రేడ్ చేసి లక్షలు, కొంతమంది 10 లక్షలు, కొంతమంది ₹1,00,00,000 పోగొట్టుకున్నామండి అనుకున్నటువంటి వాడు డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను. నాతో మీరు మాట్లాడాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేయండి. చక్కగా నేను మీకు అసలుకి ఏంటి ట్రేడింగ్, ఏ విధంగా ట్రేడ్ చేసుకోవాలి, లేకపోతే నాతో కలిసి మీరు ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రము నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా ఫోన్ చేయండి, వాట్సాప్ చేయండి. వాట్సాప్లో హాయ్ నేను పలానా చెప్పి వాట్సాప్ చేయండి, మీతో ఖచ్చితంగా నేను మాట్లాడతాను. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.